హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఊరబావి నవల చదువుకుంటున్నాం కదా. నిన్నటి కథను కొద్దిగా చదువుకుని మనం ఈరోజు కథని ఫాలో అవుదాము. రచించిన వారు ఆచార్య కొలకలూరి ఇనాక్ గారు, చదువుతున్నది కరుణ సిరిమణి. దట్టెం పైకి తీయాలన్న ఆలోచన పోయి జీతగాడిని పైకి తీయాలన్న ప్రయత్నం ఎక్కువైంది. ఒడ్డుకు వచ్చిన జీతగాడు దట్టెం బలిగోరింది అన్నాడు. అందరికీ భయం పట్టుకుంది. ఒక్కొక్కరే జారుకున్నారు. పక్క పల్లె వాళ్లను రేపు పిలిపించాలి అనుకుంటూ రైతులు వెళ్ళిపోయారు. చోద్యం చూస్తున్న పల్లెవాళ్ళు ఇళ్లలోకి వెళ్ళిపోయారు. బాగా చీకటి పడింది. చిదంబరం భార్య చాలాసేపటి నుంచి కళ్ళు వాచిపోయేటట్లు ఏడుస్తూ ఉంది. ఇంతసేపు బావి దగ్గర సందడి ఏడ్పులోకి వినబడుతూ వచ్చింది. ఇప్పుడు విచిత్రంగా నిశ్శబ్దం ఆవరిస్తే బావి వైపు చూసింది. బావి నిర్మానుష్యం అయిపోయింది. ఆమె ఏడ్పు ఆగిపోయింది. సావిట్లో కొడుకు స్పృహ వచ్చిన తరువాత రాముడు దిగులులోనే ఆనందం పొందాడు. బాధ అనే సారవంతమైన భూమిలో ఆనందం అనే చిన్న మొక్క పుట్టుకు వస్తే భూమికే అందం వచ్చినట్లు రాముడి దుఃఖం, దిగులు, బాధ అందగించాయి. చిదంబరం గుండె రాయయింది. ఏందయ్యా ఇది? ఏముందిరా? రాముడు గుండె చెరువయింది. ఎవరి వయసు ఓర్చుకోగలిగే దెబ్బలు వాళ్లకు తగిలాయి. ఇద్దరి శరీరాలు రాత్రితోలే చల్లని గాలికి తీపులు తీసుకుంటున్నాయి. ఒంటి మీది దెబ్బల కంటే హృదయం పొందే చిత్రవధ ఇద్దరు తట్టుకోలేకపోతున్నారు. ఆకస్మికంగా అది ఎట్టుందో అనే ఆలోచన వచ్చింది. చిదంబరం వణికిపోయాడు. పట్టరాని కోపం వచ్చింది. ఊరికే ఊగిపోతున్నాడు. మళ్ళీ ఏమైందిరా? యాన్ల పల్లెలో చిదంబరం భార్య ఆ రాత్రి అన్నం వండుకోలేదు. ఆలోచిస్తూ కూర్చుంది. ఇంట్లో దీపం కూడా ముట్టించలేదు. పక్క ఇంటి ముసలమ్మ, ఇట్టుంటే ఎట్టాగే పిల్ల, మేము ఇట్లాంటివి చాలా చూసాంలే, రేపొద్దున్నే ఆళ్లే వస్తారు ఇంటికి అంటూ వచ్చి దీపం వెలిగించి పొద్దుటి అన్నం బలవంతంగా ఇంత తినిపించింది. నువ్వు ఈడే వండుకో అవ్వా అని నిశ్చయంగా అడిగితే, అట్టగలేయే అంటూ అవ్వ మంచం వాల్చుకొని పడుకున్న మరుక్షణం గురకబెట్టింది. దీపం వెలుగుతుంది. దుఃఖం ఆగటం లేదు. తలుపు వారగా చెప్పులు, మూలన కర్ర ఉన్నాయి. చూచింది. 2-3 సార్లు అవ్వా అవ్వా అని పిలిచింది. ఆమె ఉలకలేదు, పరకలేదు. గుర్రు గుర్రుమంటూ నిద్రపోతూ ఉంది. ఆమె నడి మంచం మీద కాళ్ళు బాచిపెట్టి వేసుకుని కూర్చుంది. నిద్రపోయే ప్రయత్నంలో లేదు. ఊళ్ళో మునసబు అకారణంగా వణికిపోతున్నాడు. ఆ భయంతోనే గురవయ్యను బొద్దు మీసాలు, ఎర్ర కళ్ళు, భయంకరంగా ముఖం. పగలు చూస్తే రాత్రి కళ్ళలోకి వస్తాడు. పసిపిల్లలు చూస్తే బావురుమని ఏడుస్తారు. తనతో పాటే ఉండమని కబురు చేస్తే వచ్చాడు. ఇంట్లో ఎంతకీ గాలి రాకపోతే వరండాలోకి మంచం మార్పించుకున్నాడు మునసబు. పక్కనే చాప వేసుకుని పడుకున్నాడు. నేను కావి పంచు కట్టుకున్న గురవయ్య, ఆ దుడ్డుకర్ర మూల నుంచి తీసేరా అన్నాడు మునసబు. నేనుండగా మీకేంది స్వామి భయం? గురవయ్య అభయం ఇచ్చాడు. లైట్ వేసుకు పడుకుందాంరా. షా ఏంది స్వామి మీకు ఇంతిది? నేనులే నీ నీడ, గుండె మీద చేసుకుని పొందుకో. లైట్ ఉంటే నిద్ర రాదు నాకు. ఇద్దరు పడుకున్నారు. మరుక్షణాలు ఇద్దరు నిద్రపోయారు. ఒకరు నిశ్చింతగా, మరొకరు కోపం వల్ల, ఇద్దరిని కొట్టడం వల్ల శరీరం అలసిపోయి నిద్రపోతున్నాడు. రాముడింట్లో దీపం వెలుగుతుంది. ఎవరో తలుపు తడుతున్నారు. యావే యావే? ఎవరు? ఆమె లోపల నుంచి అడిగింది. నేనంటే ఎవడు నువ్వు? అంతదాకా ఆమె నిద్రపోలేదు. అంతు తెగని ఆలోచనల మధ్య కొట్టుమిట్టాడుతుంది. తలుపు తీసింది.
యువకుడు. ఆలోచనలు రూపం దాల్చాయి. నువ్వా? ఏందే, నేను నీ మీద చెయ్యేసానా? ఎందుకట్టా గోల్ చేశా? ఎందుకిట్టొచ్చా? తలుపు కానించి ఉన్న చేతికర్ర తీసుకుని చాచి తల మీద కొట్టింది. అమ్మో అన్నాడు యువకుడు. నువ్వు రాక్షసివే, రాక్షసివే అన్నాడు. మళ్ళీ కర్ర పైకెత్తింది. వెనక్కి తగ్గాడు. ముందుకొచ్చింది. వెనుదిరిగాడు. వెంటబడింది. మొదట గబగబా, తరువాత పరుగు పరుగున, మళ్ళీ గబగబా, తరువాత నెమ్మదిగా తల తడుముకుంటూ యువకుడు ఊళ్ళోకి వెళ్ళిపోయాడు. ఆమె తలుపు గడియ వేసింది. అవ్వ నిద్రపోతూ ఉంది. ఆమె ఒళ్ళు వణికిపోతూ ఉంది. దీపం వెలుగుతూ ఉంది. మళ్ళీ మంచం మీద కూర్చుంది. ఆలోచనలు దరి చేరుకుంటున్నాయి. మునసబు పడుకున్న వరండాలో వెలుతురు లేదు. ఆకాశంలో వెన్నెల లేదు. లక్షల నక్షత్రాల వెలుతురు భూమి మీదకి రావడం లేదు. సావిట్లో చీకట్లో చిదంబరం చేతికట్లు ఎవరో విప్పుతున్నారు. అయ్యా అన్నాడు చిదంబరం తండ్రిని ఆనుకొని. యారా అన్నాడు రాముడు. అల్లంత దూరం నుంచి ఎవరు నువ్వు అడిగాడు చిదంబరం. రాముడు అడిగాడు, ఎవరక్కడుంది? ఎవరో ఎవరో ఏం చేస్తున్నాడు? ఏంది? కట్టిప్పుతున్నాడు. ఉష్ అరవద్దు. మూడో వ్యక్తి కంఠస్వరం. మళ్ళీ నిశ్శబ్దం. రాముడికి చిదంబరానికి కట్లు విడిపోయాయి. పోండి, పారిపోండి. హెచ్చరిక. పోందోరా అన్నాడు రాముడు. వెళ్ళండి, వెళ్ళండి, ఈ నుంచి వెళ్ళిపోండి. వెళ్ళందోరా రాముడు. వెళ్ళకపోతే తంతాను, వెళ్ళండి. ఆ కంఠస్వర గుర్తుపట్టాడు. సావిడి వెనక ఏదో శబ్దమైంది. ఆ మనిషి ఈ శబ్దం విని గడ్డి చాటును నక్కాడు. ఎవరో నడుస్తున్న అలికిడి స్పష్టంగా వినిపించింది. జీతగాడు పశువులకు గడ్డి వేయటానికి వస్తున్నాడేమోననుకుని నెమ్మదిగా లేచి ఆ మనిషి సావిడి సాటుగా వీధిలోకి వెళ్ళాడు. సావిడి వెనక మనిషి నడిచిన అలికిడి 2 క్షణాలు స్పష్టంగా వినిపించింది. తరువాత వినబడలేదు. తండ్రి కొడుకులు మాట్లాడుకుంటున్నారు. సత్యనారాయణ దేవుళ్ళ అంటాడా నయ్యా? అవునురా. వెళ్ళిపోదాం పద. యాడికి? ఇంటికి. వెళ్ళేముంది, వెళ్దాం. ఒరేయ్, మున్సబు గారు పంపకుండా మనం వెళ్తే రేపు మళ్ళీ పట్టుకొచ్చి చితగొడితే దిక్కే ఉందిరా మనకి. ఈ ఊరు నుంచి పారిపోలేంగా. రేపు నిజం తెలిసి వాళ్ళే వదిలేస్తారు. అంతటితో ఆగిపోలేదు. వాళ్ళు వదిలేసిన దాకా ఎందుకుందాం లేదు ఇక్కడ. వెళ్ళిపోదాం. రమ్మంటే రావచ్చు. దౌరు జన్యం చేస్తే కర్ర పుచ్చుకోవడం తాడో పేడో తేలిపోద్ది. ఒరే బాబు, నువ్వు పిల్లోడివిరా. వీళ్ళను తుస్కరించి బతకటం కట్టంరా. వాళ్ళు ఒకటి ఎత్తే నువ్వు ఒకటి ఎత్తావు. వాళ్ళు నలుగురు వస్తే నువ్వు నలుగురిని వేసుకుపోతావు. వాళ్ళు ఊరంతా తగబడితే పళ్ళంతా కలిసి తిరగబడ్డ వాళ్ళని జయించడం కుదరదురా. తన్నుకోటాలు సావటాలు తప్ప ఎందుకు వచ్చిన పోట్లాటలు రాయి. ఎన్నేళ్ళేంది ఇలా దౌర్జన్యం? ఎన్నాళ్ళేంది వీళ్ళ దౌర్జన్యం? నువ్వు మనిషివి, వాళ్ళు మనుషులు. మనిషి మర్యాదగా ఉంటే సరిపోద్దిగా. వాళ్ళట్ట మారాలంటే మనమేం దౌర్జన్యం చేస్తే ఎట్టా ఇలవుద్ది? ఏందో నీ ఏడుసెప్పుడు ఇంతే. నా మాటేనరా బాబు. ఎవరో పుణ్యం కట్టుకుని బాయినెట్టా చేశారు గందా. ఇది మంచికే వచ్చింది. మన మీద అనుమానం ఉందంటావా? అదేరే సంగతి. ఉన్ని నట్టం ఏమొచ్చింది? ఈ దెబ్బతో పల్లొళ్ళ నీటెద్దడి తగ్గిపోద్ది. ఇప్పుడు మనం జారిపోతే అంతా గుల్లైపోద్ది. నా మాటేనరా. నీ గుంజ దగ్గర నువ్వు కూసో, నేను ఈడ కూసుంటా. సరిపోలా? తాళ్ళే కట్టేసుకోవటానికి ఏడుండయో ఏందో అవి మనల్ని కట్టేస్తాయా? నీతిరా. నీతి కట్టేస్తుంది మనల్ని. తండ్రి కొడుకుల కట్లు విప్పబడినప్పుడు వినవచ్చిన అలికిడి సావిడి వెనక ఎక్కడ ఆగిపోయిందో అక్కడ మళ్ళీ వినబడింది. అక్కడి నుంచి అగ్గిపుల్ల గీసిన శబ్దం. అగ్గిపుల్ల వెలుతురు, తాటాకు మంట, వెంటనే గుప్పున మంట. అప్పటికి పరిగెత్తిన అలికిడి. అవునరా, ఏందిది? రాముడు ఆలోచన. దొంగలు పట్టుకోండి. ఇక చిదంబరం అరవలేదు. రాముడు నోటి మీద చేయి వేశాడు. అరవద్దురా తండ్రి హెచ్చరించాడు. సావిడి వెనక నుంచి మంటలు నాలుకలు జాస్తున్నాయి. పూర్తిగా రగులుకోలేదు. కొంచెం వెలుతురు. వాళ్ళని కట్టిన తాళ్ళు కనిపించాయి. రాముడు తాడందుకున్నాడు.
కొడుకును కట్టేస్తున్నాడు. ఆ సావిట్లో అదే గుంజకు మండుతున్న సావిడి. ఏందిది? చిదంబరానికి ఏమీ అర్థం కాలేదు. అరవొద్దు. రాముడు ధూముడు వేశాడు. తాడు తీసుకుని తనను కట్టుకున్నట్లు వేసుకున్నాడు. సావిడ వెనక పెద్ద మంట లేచింది. అయ్యా, మనం ఇందులోనే కాలి సద్దామా ఏంటి? వద్దురా, వద్దనే వద్దు. దొరా, సావిడి కాలిపోతుంది. దొరా దొరా పెద్దగా అరిచాడు చిదంబరం. నోటి వెంట మాట రాలేదు. కాలుతున్న వైపు చూస్తూ ఉండిపోయాడు. చుట్టుపక్కల ఇళ్లవాళ్ళు లేచారు. వీధిలో జనం పోగయ్యారు. ఎవరో గేదెల్ని, ఆవుల్ని, ఎద్దుల్ని, దూడల్ని పలుపులు ఇప్పేశారు. సత్యనారాయణ తండ్రి కొడుకుల దగ్గరకు వచ్చాడు. మీరీడే తగలడ్డారా అన్నాడు. కొంచెం ఆలోచించి మంచి పని చేశారు అన్నాడు. రాముడు తాడు తొలగించుకున్నాడు. కొడుకు తాడు ధూముడు లాగేశాడు. అరవద్దు, ఏమీ మాట్లాడవద్దు, నోరు మూసుకుని ఉండండి. ఎవరేం అడిగినా ఏమీ తెలియదని చెప్పండి. రండి అంటూ వెలుపలికొచ్చి, వీళ్ళని చంపేయటానికి సావిడికి నిప్పు పెట్టుకోవాలా? ఎక్కడుండాడి మునసబు? నీ విప్పకపోతే వీళ్ళు చావాలనేగా మునసబు ఎత్తుగడా. అందరూ కలిసి సావిడ ఆర్పారు. సగం గాలిపోయింది. తల మీద కట్టిన కట్టు సంగతి మర్చిపోయి ఒళ్ళు నొప్పులు తెలియకుండా మంటలార్పిన చిదంబరం, వాతలు తేలిన శరీరం పెట్టే శ్రమ గుర్తించకుండా నీటి కడవలు అందించిన రాముడు మంటలారిపోయాక ఒకరినొకరు చూసుకుని కళ్ళు తుడుచుకున్నారు. అక్కడ చేరిన వాళ్ళు తలకొక విధంగా వాళ్ళిద్దరిని చూశారు. ఎక్కువ మంది జాలిపడ్డారు. మునసబు ఇంటి ముందు హడావిడిగా ఉంది. ఎవరు అతన్ని మంచానికి కట్టేశారు. వరండా మూలలో దుడ్డు కర్ర లేదు. అతని మంచం దగ్గరుంది. అతని కుడి చేయి సరిగా లేదు. మణికట్టు పైన విరిగిపోయింది. అంతే, మరే దెబ్బ లేదు. నలుగురు చేరిన తరువాత అతనికి స్పృహ వచ్చింది. రాముడు చిదంబరం అక్కడికి వెళ్ళేసరికి మునసబు భార్య ఏడుస్తోంది. ఎవరో కట్టు విప్పుతున్నారు. అప్పుడు నిద్ర లేచాడు గురవయ్య. చిదంబరం మునసబు మంచం వైపు చూశాడు. చేతులు తలవైపు పట్టెకు, కాళ్ళ కట్టకు కట్టివేయబడ్డాయి. ముళ్ళు, నేర్పరైన ముళ్ళు, చక్కని ముళ్ళు, ఏనుగు ముళ్ళు. అతనికి ఊరబావి గిలకల పట్టెలకు మోకులు వేసిన ముళ్ళు గుర్తుకు వచ్చాయి. రాముడికి మునసబు మీద జాలి వేసింది. కళ్ళు చెమ్మగిల్లాయి. నా కట్టం రాకూడదనుకున్నా కానీ మీ కట్టం చూడలేందోరా అన్నాడు. పెద్దలు అడిగారు, ఎవరీ పనిచేసింది అని. వీళ్ళు మాత్రం కాదు మునసబు చెప్పాడు. రాముడు అంత పెద్దవాడు బావురుమని ఏడ్చాడు. అందుకు ఎదుటి వాళ్ళ కష్టంతో పాటు తమ కష్టం గుర్తుకు రావడం కావచ్చు. పల్లె కవతల సమాధుల దొడ్డి దగ్గర ఆ పైన ఆకాశం అంతా కావురు కమ్మింది. తెల్ల బూడిదలో కలిపిన కుంకుమ సుడిగాలొచ్చి ఆకాశంలోకి ఎగిరిపోతే ఎట్లా ఉంటుందో అలాగే ఉంది. మునసబు తలెత్తి చూశాడు. నా వాములు తగలబడుతున్నాయి. పొండి, పోయి ఆర్పండి. గొడ్డకి నోటికాడ మేతబోద్ది అన్నాడు. ఎందుకు అందరికీ అది నిజమే అనిపించింది. కొందరు పరిగెత్తుకుపోయారు. వాళ్లతో పాటే రాముడు, చిదంబరము వెళ్ళారు. వాములు ఆర్పడం సాధ్యం కాలేదు. బస్తీ ఫైర్ ఇంజిన్ వాళ్ళ కబురు చేయడం కోసం ఎవరో స్టేషన్కి పోయారు. సత్యనారాయణ, నాంచారయ్య మునసబును చూడ్డానికి పోలేదు. వాళ్ళకి నేనంటే కోపం అనుకున్నాడు మునసబు. అతడి ఆపజీపాలు కుంగిపోయాయి. ఒక్క రాత్రితో మనిషి 10 ఏళ్ళు గడిచిన వాడయ్యాడు. గురవయ్య మళ్ళీ నిద్రపోలేదు. మంచం పక్కనే కూర్చున్నాడు. జీవితంలో ఎప్పుడు కంటతడి పెట్టని మునసబు కళ్ళల్లో నీళ్లు చూడలేకపోయాడు. తెల్లవారింది. తెల్లవారిన రావణాసురుడి కాష్టంలా వాములు కాలుతూనే ఉన్నాయి. అప్పుడే ఫైర్ ఇంజన్లు వచ్చాయి. అరగంట నీళ్ల కోసం తిరిగాయి. తెల్లవార్లు వెలుగుతూ ఉన్న దీపం బారెడు పొద్దెక్కిన రాముడింట్లో పెద్దది కాలేదు. ఆడవాళ్ళిద్దరు నిద్రపోతూనే ఉన్నారు. ఉదయమే వచ్చే రైల్లో మునసబును బస్తీకి తీసుకుపోయారు. బావిలో ఎద్దుదట్టెం మురుగుతూ ఉంది. మధ్యాహ్నానికి ఫైర్ ఇంజన్లు వామును ఆర్పాయి. ఆర్పింది గడ్డి తగలబడకుండా, కాలి బూడిద కొట్టుకుపోకుండా. రాముడు, చిదంబరం తిరిగి మునసబు ఇంటికి వచ్చారు. మీరెందుకు ఇంటికి వండిరా అని ఎవరు అంటే, ఏమైనా అయితే మా నెత్తికి జుట్టుకుంటుంది, మేం బోం, పైగా మునసబు గారు మమ్మల్ని బొమ్మనలేదు అన్నాడు రాముడు. ఇద్దరు ప్రహరీ లోపల గోడకాను కూర్చున్నారు. ఒళ్ళంతా నొప్పులు, కడుపులో ఆకలి. పక్క ఊరు పనివాళ్ళు మేము ఆ పని చేయటానికి రామంటే ఏం చేయాలో దిక్కు చూసలేదు ఊరి పెద్దలకి. బావిలో దట్టం బావిలోనే ఉంది. ఎడం చెవికి పైన చిదంబరం తల పగిలింది. అక్కడే తల పగిలిన యువకుడు కట్టును గూర్చి ఎవరడిగినా సావిడి బొంగు పొడుచుకుందని చెప్పాడు.
తండ్రి కొడుకుల్ని కొట్టిన మునసబు కుడి చేయి విరిగిపోయింది. ఊరి పెద్దలు కరణం ఇంటి దగ్గర కలుసుకున్నారు. ఏం చేయాలో ఆలోచించుకుంటున్నారు. నిన్న ఉదయం నుంచి జరిగిన సంగతులు పరిశీలించుకుంటున్నారు. ఇది ఒక్కడి పని కాదు, పల్లె అంతా కలిసి చేసింది. వాళ్ళు పెచ్చు మీరిపోయారు. ఏదైనా తెగిందాకా లాగకూడదు. ఏమైనా సరే అంతు తేల్చుకోవాల్సిందే. ఇవాళ ఇదైంది, రేపు ఇంకొకటి అవుతుంది. దేనికైనా హద్దుండాలి. కొంచెం అలసిస్తే వాళ్లకు పగ్గాలుండవు. అవసరమైతే తండ్రైనా తోవలోకి తీసుకురావాలి. పెద్దవాళ్ళు వయసులో చిన్నవాళ్లే అయినా అనుభవంలో పెద్దవాళ్లలా చిన్నవాళ్ళు, వయసులో పెద్దవాళ్ళైన ఆలోచనలో చిన్నవాళ్ళు అన్నారు. చివరకు కొట్లాట జరిగినా, దౌర్జన్యాలు జరిగినా నష్టపోయేది ఊళ్ళే వాళ్ళేనని, చావు మూడినా, వాళ్ళు పల్లె వదిలి వెళ్ళిపోయినా, జైళ్లలో పడినా కష్టం కలిగేది ఊరి వాళ్ళకేనని, ఆ విషయమే మునసబుతో చెబుదామని అందరూ నిర్ణయించుకున్నారు. సత్యనారాయణ అంతా వింటూ ఉన్నాడు. పల్లెవాళ్ళు భయం వల్ల, ఊరు వదిలిపోయి బతకలేమన్న భయం వల్ల అణిగిమణిగి ఉంటున్నారు. ఊరి వాళ్ళు భయం వల్ల, నష్టపోతామనే భయం వల్ల, తమకు కష్టం కలుగుతుందన్న భయం వల్ల పల్లెవాళ్ళు ఊరివాళ్ళు మంచిగా ఉండాలనుకుంటున్నారు. భయం వల్ల అహింసాపరులు కాబోతున్నారు. ప్రేమ వల్ల కాదు, హార్దికంగా కాదు, అర్థం చేసుకొని కాదు, భయం వల్ల. భయం ప్రాతిపదిక మీద బతుకుతున్న ఈ ఊరు, ఈ దేశం ఎంతకాలం జీవిస్తాయి? ప్రేమ ప్రాతిపదిక మీద బతికే సమాజం, వ్యవస్థ ఏ రోజు పుడతాయి? పోనీ నిర్భయంగా జీవించే మానవ జీవితం ఎంత దూరంలో ఉంది? రెండో రోజు ఉదయం చేతికి పిండి కట్టుతో రైలు దిగిన మునసబు సరాసరి ఇంటికి తీసుకుపోబడ్డాడు. నాంచారయ్య కనిపించే పరామర్శ చేస్తే, ఆ బాయి సంగతి మనకొద్దు, వాళ్ళనే ఏమన్నా చేసుకోమను అన్నాడు. నువ్వు బొమ్మన్నదాకా వాళ్ళ ఇంటికి ఓరంట. రేయ్, మీరింటికి వండరా, ఆ బావి వాడుకోండి. రాముడు చిదంబరం పల్లె వైపు సాగారు. అప్పుడే వచ్చిన ఊరి పెద్దలు తమకు అదే ఇష్టమని చెప్పారు. ఇంటి ముందు పందిట్లో దిగాలు పడి కూర్చున్న చిదంబరం భార్య నిన్నటి నుంచి అన్నం నీళ్లు ముట్టుకొని ఆమె భర్తను మామను చూసి 1000 ఏనుగుల బలంతో వాళ్ళకెదురుపోయింది. వాళ్ళ దెబ్బలు చూసి పెదవులు గొరుక్కుంది. భర్త తల వంచుకున్నాడు. మామ ఏం పర్వాలేదులే అన్నాడు. ఇంట్లోకి వచ్చారు. పల్లెలో వాళ్ళంతా ఆ ఇంటి చుట్టూ మూగారు. బావి సంగతి విన్నారు. అయినా ఎవరూ కదలలేదు. ఏమంటే బాయి బలి గోరిందంట, మనకొద్దది, ఇట్లా చంపాలని చూస్తున్నారు వీళ్ళు అన్నారు. చిదంబరం భార్య నిట్ట నిలువున వణికిపోయింది. ఎగాదిగా అందరి ముఖాల్లోకి చూసింది. తల వెంట్రుకలు విదిలించి ముడి వేసుకుంది. అట్టానా? అట్టానేనే. ఏంది అట్టానేనా? అయితే అవుతా, నేనే బలవుతా అంటూ 2 అంగల్లో దున్నల దగ్గరకు పోయింది. మెడ పలుపులు విప్పింది. కాడి మెడల మీద వేసింది. ఏందే నీ గోల? భర్త మాట వినిపించుకోలేదు. దున్నలకు పట్టెళ్ళు పెట్టింది, అదిలించింది. బావి వైపు వెళ్ళాయి. ఏంది ఇది? భర్త అన్నాడు. నువ్వు ఉండే, భర్తతో చెప్పింది. చీరే తిప్పి గోచి కట్టింది. చేంతాడు బావిలోకి వేసింది. పైకొన్న గిలకల పట్టెకు కట్టింది. మెట్ల మీదుగా బావిలోకి దిగింది. ఎద్దు దట్టం కాళ్లకు కట్టి ఉన్న మోకుల కొసలు చేతబట్టుకుంది. పైకొచ్చింది. ఒక పక్క ఉన్న 2 మోకులు ఒక పక్క గిలకల పట్టెకు కట్టింది. రెండో పక్కకున్న 2 మోకులు గిలకల మీద వేసి దున్నల మెడల మీద ఉన్న కాడికి కట్టింది. పట్టెళ్ళు బిగించింది. వడిగల 2 దున్నల్ని 2 చేతులతో చాచి కొట్టింది. చెయ్యి మీద వేస్తే ఆగని దున్నలు ఒక్క దూకులో ముందుకు వెళ్ళాయి. క్షణంలో దట్టెం పైకొచ్చింది. రాముడు చిదంబరం ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. ఇద్దరు వెళ్ళారు. 2 వేప నిట్టాళ్ళు తీసుకొచ్చారు. అప్పుడు అందరి వైపు చూసింది. వింతగా అందరూ చూస్తున్నారు. మీలో మొగోళ్ళు లేరా? అంతా ఆడోళ్లేనా? మొగోళ్ళుంటే రండి, సాయం చేయండి అంటూ అరిచింది. చిదంబరం భార్య రాముడు 2 నిట్టాళ్ళు ఒక గిలకల పట్టె మీద నుంచి ఎద్దు దట్టం వెన్నుపూస కిందుగా మరో గిలకల పట్టె మీదికి దట్టం ఎగదట్టేటట్లుగా పెట్టించారు. పల్లెవాళ్ళు తాళ్ళు పట్టుకున్నారు. రెండో వైపు 2 మోకులు విప్పి వేశారు. ఆమె దున్నల్ని అదిలించింది. ఒక్క ఉదుటిన దట్టెం వచ్చి వెలుపల పడింది. ఆ దున్నలు అలాగే దుదట్టాన్ని ఊరు వెలుపలకి ఈడ్చుకుపోయాయి. నీళ్లు పాడైపోయాయి. తోడి పారబోసి పూడిక తీసుకుందాం బాయికి అన్నాడు రాముడు.
పల్లెవాళ్ళు చిన్న పెద్ద పోగయ్యారు. చేంతాళ్ళు, కడవలు, బిందెలు, మూటలు, తట్టలు, పారలు, పలుగులు బావి దగ్గరకు చేరాయి. పని చకచకా సాగిపోతూ ఉంది. పండుగ ఉత్సాహంతో ఉంది పల్లె. ఊరి జనం ఇళ్ల ముందు నుంచే చూస్తున్నారు. ఇంత జరుగుతున్న అందరికీ ఆ దట్టెం బావిలోకి ఎలా వచ్చిందో ఏకగ్రీవంగా అర్థం కాలేదు. చిదంబరం ఇంట్లోకి పోయి ఆమె చెప్పులు చూశాడు. దుమ్ము కొట్టుకుని ఉన్నాయి. గరువు దుమ్ము, రేగడి దుమ్ము వింత రంగు కలగాబులగంగా కలిసిపోయింది. అంతలో చిదంబరం భార్య దట్టెం పల్లె వెలుపల పోరంబోకులో వేప చెట్టు కింద వదిలి దున్నల్ని తోలుకొచ్చింది. చిదంబరం అటక మీద ఉండవలసిన 4 బండి మోకులు కనిపించకపోయేసరికి భార్య ముఖంలోకి చూశాడు. నీళ్లు తోడి పారబోశారు. పూడిక తీశారు. కొత్త నీరు ఊరుతూ ఉంది. బావిలో ఉన్నవాళ్ళు పైకి వచ్చారు. పిల్లలు నాకు 2 అణాలు దొరికాయి, నాకు పావలా అంటున్నారు. ఈ ఇత్తడి చెంబ ఊళ్ళదే, ఈ కడవ పగల్లేదు చూసావా, ఈ తాడు నాదే అంటూ బావిలో నుంచి దొరికిన సొమ్ములు గురించి సరదాగా చెప్పుకుంటున్నారు. చిదంబరం భార్య రాముడి కోడలు. ఆమె కడవ తాడు తెచ్చి కడవ మునిగేంత వరకు ఊరిన నీళ్ళలో నుంచి ఊరబావి నీళ్లు కడివెడు తోడుకొని 2 రోజుల నుంచి పొయ్యిలో నుంచి లేవని పిల్లిని లేపటం కోసం తీసుకుపోయింది. పల్లెవాళ్ళు నీళ్లు తోడుకుంటున్నారు, లాగుతున్నారు, స్నానం చేస్తున్నారు. ఊరు చూస్తూ ఊరుకుంది. బావు భలే కదా. అంటే ఇంత చేసింది చిదంబరం భార్య అన్నమాట. ఎక్కడ అసలు అనుమానం రాకుండా కథని లాస్ట్ వరకు ఎంత సస్పెన్స్గా నడిపించారు. భలే ఉందండి. ఓరా బావి కథానిక. ఇనాక్ గారు అద్భుతం అండి, భలే రాశారు కథని. కన్నీళ్ళు పెట్టించారు, లాస్ట్కి మంచి ముగింపిచ్చారు. సస్పెన్స్ని బాగా లాస్ట్ వరకు తీసుకొచ్చారు. భలే ఉంది. నాకైతే ఎగ్జైటింగ్ ఉంది కథ పూర్తయిన తర్వాత. నేను కూడా అసలు ఎక్కడ ఎవరు ఈ బావిలోకి ఎద్దు దట్టం ఎవరు వేశారు, ఎలా 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 అనుకుంటే నేను లాస్ట్ వరకు చదువుతున్నంతసేపు నాకు కూడా సస్పెన్స్గానే అనిపించింది. నేను కూడా మీతో పాటే వింటున్నాను ఫ్రెండ్స్. నచ్చిందా మరి మీకు? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ కథానిక పైన మీ అభిప్రాయాలని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. బాయ్. కరుణ సిరిమణి.